మా అందరితో మీరు మాట్లాడండి. నీ మాట కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నీ మాట కొరకు కనిపెడుతూ ఉన్నాం. మీరే మాతో మాట్లాడి, నీ దాసుని మరుగు చేసి, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని. సరిచేయాలనుకుంటున్నారో, ఆదరించాలనుకుంటున్నారో, హెచ్చరించాలనుకుంటున్నారో, పురికొల్పాలనుకుంటున్నారో, నీ ఉద్దేశ్యం ఏమైనదో, నీ ఉద్దేశపూర్వకంగా మీరు మాతో మాట్లాడి, మా ప్రాణములను తెప్పరిల్ల చేసి, మమ్ములను బలపరిచి, ధైర్యముతో మీరు నింపి, మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనలో ఈ విధముగా వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. కొద్ది నిమిషాలే మాట్లాడతాను. అమ్మా, ఈ లోకంలో శాప పాపమైన, ఆశీర్వాదమైన అంటే ఓ రకంగా మాట్లాడాలంటే శాప పాపము రావడానికి ఓ కారణం, వాటిని కొట్టివేసి ఆశీర్వాదం రావడానికి ఓ కారణం. ఇలా చెబితే మీకు అర్థం కాదు, కానీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక్క మాట చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని ఓసారి చదవండి. ఏలయనగా ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు పాపానికి కారణం, శాపానికి కారణం ఆదాము దేవుని మాట వినకుండా అవిధేయతను కలిగి ఉండడాన్ని బట్టి, ఒక మనుషుని అవిధేయత వలన, ఒక మనుష్యుడు విధేయత లేకపోవడం వలన అనేకులు పాపులైపోయారట. అలాకునే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులు అయిపోయారు. ఇక్కడ శాపం పాపం రావడానికి కారణం అవిధేయత అయితే, నీతి ఆశీర్వాదాన్ని రావడానికి కారణం విధేయత అయింది. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో ఈ విధేయత అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమో మనం ఒకసారి ఆలోచించాలి. పాపం రావడానికి అవిధేయత కారణమైందట, నీతి ఆశీర్వాదం రావడానికి విధేయత కారణమైందట. ఈరోజు మన జీవితంలో ఈ విధేయత అనేటువంటిది ఉందా? విధేయత లేకపోవడమే అవిధేయత అయితే, దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంటది, అవిధేయత ఎక్కడుంటదో అక్కడ శాపమట. అవిధేయులు, విధేయత లేని వారు ఉగ్రత పాలవుతారట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో గమనిస్తే, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకొచ్చును. ఎక్కడ విధేయత లేకపోతే అది అవిధేయత. అవిధేయత ఎక్కడుంటే అక్కడ దేవుని ఉగ్రత వస్తుందట. ఈరోజు మనము అవిధేయులుగా ఉన్నామా, విధేయులుగా ఉన్నామా? విధేయత అంటే ఒక మాటకు లోబడి ముందుకు సాగడమే విధేయత. ఈ రోజున మనము విధేయత కలిగి ఉంటున్నామా, లోబడుతున్నామా? కుటుంబాల్లో విధేయత ఉందా? తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటున్నారా? భర్తకు విధేయులుగా ఉంటున్నావా? కుటుంబాల్లో విధేయత అనేటువంటిది ఉంటుందా అంటే లేదని చెప్పాల్సి వస్తుందండి. ఎక్కడుంటుంది?
దేవుని రాకడ దినాల్లో, అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి బిడ్డలు ఉంటారని వాక్యం చెప్తుంది. ఈరోజు విధేయత ఎక్కడుంటుంది పిల్లలకి? కాస్త వయసు వస్తే చాలు కొమ్ములు వచ్చేస్తుంటాయి. ఇక తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు, ఇక అవిధేయులుగా ఉంటారు. వారు ఎలా ఆశీర్వదింపబడతారు? వారికి ఎలా దీవెన ఉంటుంది? వారికి ఎలా దీర్ఘాయువు ఉంటుంది? అవిధేయత ఉన్న చోట శాపమే కదా, అవిధేయత ఉన్న చోట పాపమే కదా. ఈ రోజున ఎక్కడుంటుందమ్మా విధేయత? భర్త మాటకు విధేయురాలుగా ఉంటున్నటువంటి భార్యామణులు ఎంతమంది ఉన్నారు? నీ భర్త మాటకు లోబడుతున్నావంటే లేదనే చెప్పాలి. స్వతంత్ర భారతదేశంలో నాకు ఫ్రీడమ్ కావాలంటారు. పిల్లలకి ఫ్రీడమ్, భర్తకు ఫ్రీడమ్, భార్యకు ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక్క మాట మీతో చెప్తాను, విధేయత లేని చోట శాపము, విధేయత లేని చోట శాపం ఉంటుంది. విధేయత లేని చోట విధేయత ఉగ్రత ఉంటుంది. అందుకే విధేయత ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు విధేయులుగా ఉంటున్నామా? ఒక్క మనిషిని అవిధేయత అనేకులను పాపులుగా మారిస్తే, ఒక్కని విధేయత అనేకులను నీతిమంతులుగా మార్చినట్లు నీ విధేయత నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ విధేయత నీ ఇంటి వారందరికీ దీవెనకరంగా ఉండాలి. ఆ విధమైన విధేయతతో కూడిన మనస్సు రావాలి. మనిషికి ఉండే స్వభావం ఎలాంటిదంటే, నేనెందుకు లోబడాలి, నేనెందుకు వినాలి, నాకు లేదా తెలివి, వాళ్ళు చెప్తే నేను వినాలా, వాళ్ళు చెప్తే నేను లోబడాలా, వాళ్ళు చెప్పినట్టు నేను ఉండాలా, నా ఇష్టం జరగాలి, నా ఆలోచన ప్రకారం ముందుకెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. కానీ అలాంటి మనసు మనకు ఉండకూడదమ్మా. లోబడే మనసుంటే దీవెన, లోబడే మనసుంటే ఆశీర్వాదం, లోబడే మనసుంటే అది మనకి ఎప్పటికైనా మనల్ని దీవెన బాటలో నడిపిస్తుంది. విధేయత ఉండాలని మనందరికీ తెలుసు. ఎలాంటి విధేయత మనకు అవసరమో ఓ 2-3 మాటలు మీకు త్వరగా చెప్పి ముందుకెళ్తాను. అందరూ గమనించండి. విధేయత అంటే అర్థమవుతుందా తల్లి? అందరూ నేర్చుకోవాలి. విధేయతతో కూడిన మనసు మనకు ఉండాలి. నేను ఇంతే, నా మాట ఇంతే, నేను ఇలానే ఉంటాను అనే స్వభావం కాదు, విధేయత కలిగి ఉండాలి. విధేయత ఎలాంటి విధేయత? లోబడాలని మనకు తెలుసు, విధేయతతో ముందుకెళ్ళాలి, లోబడి తగ్గించుకుని ముందుకెళ్ళాలి. ఎలాంటి విధేయత మనకు ఉండాలో 2-3 మాటలు నిన్నటి అంశాన్ని కంటిన్యూ చేస్తూ మీతో మాట్లాడతాను. చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండు. నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పో. మీకు నిన్న చెప్పాను, ఏలియాని దేవుడు అంటున్నాడు, కేరీతు వాగు దగ్గరకు ఉంటే, ఏలియా నువ్వు అర్జెంటుగా సీదోను పట్టణ సంబంధమైన సారేపతుకు బయలుదేరు అన్నాడు. వాస్తవంగా ఆ సమయంలో ఏలియా దేవునితో ఏం మాట్లాడాలి? దేవా, కేరీతు దగ్గర ఉండమన్నావు, ఉన్నాను. ఇజ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళమని వెళ్తా, యెరూషలేముకు వెళ్ళమని వెళ్తా, మరో చోటకి వెళ్ళమని వెళ్తా. నన్ను చంపాలనుకుంటున్నటువంటి యెజబేలు తండ్రి పరిపాలిస్తున్న ప్రాంతానికి నన్ను ఎందుకు వెళ్ళమంటున్నావు? నన్ను చంపాలనుకుంటున్నావు నువ్వు? ఏంటి యెజబేల్ ఎంత డేంజరస్? ఆమె అంత డేంజరస్ అయితే వాళ్ళ నాన్న ఇంకెంత డేంజరస్ అయ్యా. నన్ను అక్కడికి వెళ్ళమంటావేంది నువ్వు? నన్ను అక్కడికి పొమ్మంటావేంటి నువ్వు? నేను పోన్లే, నా వల్ల కాదు. అమ్మో, ఏం దేవుడు అయ్యా నువ్వు? నిన్ను నమ్ముకున్న తర్వాత కష్టాలు పోవాల్సింది పోయి ఇంకా కష్టపెడుతున్నావేంటి? నా వల్ల కాదు అని అన్నాడా? ఏమైనా మాట్లాడా? మారు మాట మాట్లాడకుండా సీదోనుకి వెళ్ళమంటే తల వంచుకొని బయలుదేరాడంటే ఎలాంటి విధేయత కావాలో తెలుసా మనకి? గుర్తుపెట్టుకోండి.
ప్రశ్నించని విధేయత. ఎలాంటి విధేయత? ఎలాంటి విధేయత? ప్రశ్నించని విధేయత. ఈరోజు మనము విధేయులుగా ఉంటున్నాం. దేవుడు చెప్పింది మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు చెప్పింది వింటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రశ్నిస్తున్నాం. "ఏం ప్రభువా? ఎందుకు ఇలా చేయమంటున్నావు? ఏం ప్రభువా నన్నెందుకు అలా ఎళ్ళమంటున్నావు? ప్రభువా నన్నెందుకు ఈ పని చేయమంటున్నావు? సర్లే" అని కష్టంగా విధేయులవుతున్నాం. ఈ రోజు నుండి కష్టంగా విధేయులవ్వటం కాదు, ప్రశ్నించకుండా "నా దేవా నువ్వు చెప్పింది నేను తల వంచుకొని నేను లోబడతాను నాయనా. నువ్వెళ్ళమంటే నేనెళ్తా. నువ్వొద్దంటే నేను ఆగిపోతా. ఎందుకు వద్దంటున్నావు? ఎందుకు నన్ను దూరం చేస్తున్నావు? ఎందుకు నాకిది చేస్తున్నావు నన్ను? నువ్వు కొన్ని బాధలు నా జీవితంలో అనుమతిస్తావు. ఆ బాధ వల్ల నేను విధేయత నేర్చుకుంటా. అంతే తప్ప నేను ప్రశ్నించనయ్యా. ఒక ప్రశ్నించని విధేయత. ఎందుకంటే మన జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టినప్పుడు దేవుడు ఎటు నడిపిస్తాడో మనకు అర్థం కాదండి. ఆ టైంలో, ఆ బాధ టైంలో మనం ప్రభు దగ్గర ఓర్పు నేర్చుకోవాలి. మనం ప్రభు చిత్తాన్ని లోబడుతూ ముందుకెళ్ళాలి తప్ప, ప్రశ్నిస్తూ ప్రశ్నల గందరగోళంలో ఆగిపోకూడదండి. దేవుని వాక్యంలో రాయబడి ఉంటది. యోబు గ్రంథం 36:15 వచనంలో, యోబు గ్రంథం 36:15 వచనంలో, శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. బాధ వలన వారిని విధేయులుగా చేయనట. ఇప్పుడు బాధ ఏం చేసింది? విధేయత నేర్పించింది. అమ్మా బాగా దేవుడు ఎటు నడిపిస్తున్నాడో అర్థం కాని గందరగోళంగా ఉంది. మది నిండా ప్రశ్నలు. ఏంటి ప్రభువా ఇటు నడిపిస్తున్నావు అనిపిస్తుంది గదా! నేనంటాను, నీవు అలాంటి టైంలో ప్రశ్నించకుండా ప్రభువా శూన్యములో సృష్టిని కలుగజేసిన వాడా, ఏ ఆధారం లేకుండా భూమిని నిలబెట్టిన వాడా, నీకు అసాధ్యమైందేముంది నాయనా? నన్ను నువ్వు నడిపిస్తున్న మార్గములో లోయలున్నా అది ఎలాంటి బాటైనా నడిపించే వాడవు నీవున్నావు కదా! మార్గము చూపించే వాడవు నీవున్నావు కదా! దారిని చూపించే దేవుడవు నీవున్నావు కదా! నీవు నడిపించే మార్గములో ఓ ప్రశ్నించని విధేయత నాకు కావాలయ్యా. ఈరోజు ప్రశ్నిస్తున్నాను, సణుగుతున్నాను, గొణుకుతున్నాను, సందేహపడుతున్నాను, భయపడుతున్నాను, కలవరపడుతున్నాను, అవిశ్వాసపడుతున్నాను. నేను గందరగోళంలో మునిగి తేలుతున్నాను. నాయనా, అయ్యా ప్రశ్నించని విధేయత నాకివ్వయ్యా. అబ్రామా, అబ్రామా అని దేవుడు పిలిస్తే, "ఆ! అయ్యా చెప్పయ్యా. లేచి బయలుదేరు అబ్రామా. నీ తండ్రి ఇంటి నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ దేశము నుండు బయలుదేరు అబ్రామా." అయ్యా బయలుదేరమంటున్నావు, వెళ్ళమంటున్నావు. ఎక్కడికెళ్ళాలయ్యా? బయలుదేరు అబ్రామా. బయలుదేరంటే ఏమనాలి అబ్రాం వాస్తవంగా? పొమ్మంటున్నావు. ఎటు పోవాలయ్యా? ఏం తెలియట్లేదు. ఎటు పొమ్మంటావు? ఎటెళ్ళమంటావు? అని అడగలేదండి. అని అడగల. శారమ్మ దగ్గరికెళ్ళాడు. శారమ్మ బయలుదేరు అని ఉంటాడు. శారమ్మ బయలుదేరన్నప్పుడు శారమ్మ ఏముంటది? "ఆ! ఎక్కడికెళ్ళాలండి?" "ఏమో తెలీదు శారమ్మ బయలుదేరదాం." ఇక ఆ భార్యాభర్తల బంధం చూడండి ఎంత ఐక్యతో. ఈరోజు విధేయత ఎక్కడుంటుంది? భర్త ఒక మాట చెప్తే, "నువ్వు చెప్పేదేంటి నాకంటుంది" భార్య. ఆయన చెప్పకపోతే ఇంకెవడు చెప్తాడమ్మా? భర్తకు లోబడుతున్నారా స్త్రీలు కొంతమంది? భర్తకు అసలు ఒక మగ మనిషికి కాస్త మర్యాద ఇవ్వటం ఈరోజు లేదండి. ఫ్యాషన్ అయిపోతుంది. ఒకప్పటి కాలంలో భర్త అంటే గడగడ వణికేవారట. భార్యమణులు ఇప్పుడు రివర్స్ అయిపోయింది. వణికిస్తున్నారు కొంతమంది. దయచేసి అలా ఉండకండమ్మా. భర్తకు లోబడు. మూర్ఖుడైన లోబడు. మొరటుడైన లోబడు. మాట వినని పనికిమాలిన వాడైన లోబడు. నీ విధేయతను బట్టి నీ భర్త నువ్వు మార్చుకోవాలంతే. నీ ప్రేమను బట్టి, నీ విధేయతను బట్టి, నువ్వు లోబడే స్వభావాన్ని బట్టి నీ భర్త మార్చుకోవాలి. పంతాలు, పట్టింపులు, పగలు, ప్రతీకారాలు, కోర్టు కేసులు, పెద్దలు, వాయిదాలు కుటుంబాన్ని మార్చవండి. నీ ప్రేమే నీ భర్తను మారుస్తుంది. నీ ప్రేమే నీ పిల్లలు మారుస్తుంది. నీ ప్రేమే మారుస్తుంది. వారి కొరకు ప్రార్థిస్తూ విధేయునిగా, విధేయురాలిగా నువ్వు ఉంటే నీ కుటుంబస్తులు మారతారు. నీ ప్రేమను బట్టి మార్చుకోవాలి. ఈరోజు అలా మార్చుకోవట్లా. బెదిరించి మార్చుకోవాలని చూస్తారు. అదవుతుందా?
బెదిరించి మార్చుకోవాలని కొంతమంది ఏదో చేసి మార్చుకోవాలని చూస్తారు. కొంతమంది తప్పుడు మార్గాల్లో నడిచి మార్చుకోవాలని చూస్తారు. ఇవన్నీ కాదండి. విధేయతతో మార్చుకొని చూడు. విధేయతతో ముందుకెళ్ళు. ఈ శారమ్మ, అబ్రాము జీవితంలో కూడా మంచి బాండింగ్ ఉన్న భార్యాభర్తలు వారిద్దరు. ఒకరి మాట ఒకరు విధేయత కలిగి ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు లోబడతావో, నీ భార్య నీ మాటకు లోబడుద్ది. నువ్వు దేవుని మాటకు లోబడతావు, నీ భర్త నీ మాటకు లోబడతాడు. నువ్వు దేవుని మాటకు విధేయులుగా ఉంటే నీ పిల్లలు నీ మాటకు విధేయతగా ఉంటారు. నువ్వు దేవునికి విధేయునిగా ఉండకపోతే నీ పిల్లలు నీకు విధేయునిగా ఉంటారు. వీళ్ళిద్దరిలో మంచి ఆ బంధం ఉందండి. ఇక శారమ్మ బయలుదేరింది, అబ్రాం బయలుదేరారు. ఎటెళ్ళాలో తెలియదు. వెళ్తున్నారు, వెళ్తున్నారు, వెళ్తున్నారు. అక్కడి దాకా వెళ్తారు. మళ్ళా దేవుడు ముందుకు తీసుకెళ్తారు. మళ్ళీ అక్కడి దాకా వెళ్తారు. చివరికి వారు చేరవలసిన గమ్యానికి చేరారు. కారణం ప్రశ్నించని విధేయత. ఈరోజు ఉందా మనకు ఆ స్వభావం? మనం ఏం చేస్తున్నాం? ప్రతిదీ ప్రశ్నలు. మనిషి అన్నాక ప్రశ్నలు వస్తాయి. కానీ ఆ ప్రశ్న ఇంకా నీకు లోతుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి కానీ నిన్ను తికమకలో పడేసేటట్లు ఉండకూడదు. ఈరోజు పిచ్చి పిచ్చి ప్రశ్నలు మదిలో రేగి మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంటాయి. కొన్ని ప్రశ్నలు మంచివే, కొన్ని మనల్ని మన మైండ్‌ని గజిబిజి చేస్తుంటాయి. జాగ్రత్త. ఇస్సాకును గూడా మనం గమనిస్తే, అబ్రాము దేవుని మాటకు విధేయునిగా ఉన్నాడు. అబ్రాము భార్య అబ్రాము మాటకు విధేయురాలిగా ఆమె ముందుకెళ్ళింది. అబ్రాము కుమారుడైన ఇస్సాకు కూడా తీసుకెళ్ళేసి అలాగున బలివ్వడానికి సిద్ధపరుస్తుంటే కూడా ప్రశ్నించని విధేయత. "ఏం నాన్న ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను చంపడం ఏంటి నాన్న? ఏం ఏమి? మైండ్ ఏం పని చేస్తున్నావు? నన్ను బలిస్తున్నావేంది నువ్వు?" అనుబలిస్తున్నావేంటని చెప్పి. ఈరోజు పిల్లల్ని 8 ఏళ్ల పిల్లలు గూడా గాదు, 4 ఏళ్ల పిల్లల్ని అలా జేయడానికి జూడండి. మనల్ని పడుకోబెడతారక్కడ బలివ్వడానికెళ్తే. అలాంటి అలాంటి రోజుల్లో కూడా, అలాంటి పరిస్థితుల్లో కూడా ఇస్సాకులో ఉన్న విధేయత చూడండి, ప్రశ్నించలేదు. ఈరోజు మనం కూడా విధేయత నేర్చుకోవాలి. ప్రశ్నించని విధేయత. దేవుడు నడిపే మార్గము అతి సుడిగుండాల మార్గమైనా, అది కష్ట పరిస్థితి అయినా ఓర్పునడిగి, ప్రభువా నువ్వు ఎప్పటికైనా ఒక మంచి గమ్యానికి తీసుకెళ్తావయ్యా. నీ చిత్తం నాకిప్పుడు తెలియకపోవచ్చు. ప్రస్తుతం అంత దుఃఖకరమే. కానీ ఒక రోజుంది. మనం పాడతాం గదా! ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, అనుభవించిన నీతి వాగ్దాన ఫలమే, అనుభవించిన నీతి వాగ్దాన ఫలమే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ప్రస్తుతం సమస్తం ఎట్లుందట? దుఃఖకరమే. దేవుడు నడిపించే మార్గం అంతా అసలు వామ్మో! ఎటు నడిపిస్తున్నావయ్యా నువ్వని. అసలు ఆ టైంలో విధేయత రాదు మనకి. అవిధేయత వచ్చేస్తది. ఏమి దేవుని మాటకి ఎంత లోబడుతున్నామండి? ఏనాడైనా ఒక కానుక ఆపామా? ఏనాడైనా ఒక ప్రార్థనకి ఆగామా? ఏనాడైనా దేవునికి ఏదైనా దేవుడంటే ముందే ఎళ్తాం గదా! మా కుటుంబం ముందే ఎళ్తది. నేను ముందే, నా పిల్లల ముందే. కానీ మా పరిస్థితి ఏంటి ఇట్లా అని ఒక బాధ, ఒక వేదన, ఓ దుఃఖం నీ మనసులో ఉండొచ్చు కానీ, నువ్వొకటే, ప్రభువా నీ మాటకు విధేయునిగా ముందుకెళ్తానయ్యా. ప్రశ్నించను. ఇలా ఎందుకు? అలా ఎందుకని? ప్రశ్నించనయ్యా. ముందుకెళ్ళిపోతానయ్యా. నా మార్గం నీవేనయ్యా. నా మార్గం నీవేనయ్యా. నువ్వే నన్ను నడిపిస్తావు. నువ్వే నన్ను నడిపిస్తావు. నువ్వే నన్ను నడిపిస్తావని అలాగున ముందుకెళ్ళిపోండి. ఎలాంటి విధేయత కావాలమ్మా మొదట మనకి? ప్రశ్నించని విధేయత. ఎలాంటి విధేయత? అందరూ చెప్పాలి. ఎలాంటి విధేయత? ప్రశ్నించిన విధేయత. ప్రశ్నించని విధేయత. ప్రశ్నించని విధేయత. రెండో విధేయత వెనుదిరుగని విధేయత. ఏ విధేయత? వెనుతిరుగని విధేయత. దేవుడి మాటకు లోబడిన తర్వాత ఇక మళ్ళీ వెనుదిరిగేది లేదు. ఆయన చెప్పాడు, నేను ఇంకింతే ముందుకెళ్ళిపోతా. వెనక్కి తిరగను.
దేవుణ్ణి వెంబడించేవాడు ఎలా ఉండాలట? తన సిలువుని ఎత్తుకొని వెంబడించాలి. ఒకసారి సిలువను ఎత్తుకొని వెంబడిస్తానని వెనక్కి తిరిగిన వాడు నాకు చెప్పండి, పాత్రుడు పాత్రుడు అడు. ఆ, సిలువును ఎత్తుకొని వెంబడించాలనుకున్నవాడు వెనుతిరగకూడదు. ఈరోజు క్రైస్తవ మార్గంలో చాలా మంది వెనుదిరిగిపోతున్నారండి. విధేయతగా ఉండట్లేదు, వెనుదిరుగుతున్నారు, వెనక్కి మలుతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. మనకెందుకు వెనక్కి వెళ్ళాలా? అప్పుడు విధేయులమైన ఒక్కసారి దేవుని మాట విని ముందుకు అడిగేసిన తర్వాత ఇక సాగిపోవటమే. ఆగిపోను నేను సాగిపోవచున్నాను అంటే ఆగిపోయేది లేదు, ఇక ముందుకే. అబ్రాహామునే తీసుకుందాం ఉదాహరణకి. ముందుకెళ్తున్నాడు, దేవుడు చూపించాడని వెళ్తున్నాడు. చివరికి ఏమైంది? భయపడి భార్యను పట్టుకొని చెల్లని చెప్పాల్సి వచ్చింది. ఎక్కడో ఇంతకుముందు చుట్టం చెల్లైనా పెళ్లి చేసుకున్నాక భార్య అవుద్ది కానీ చెల్లెలు ఎందుకు అయింది? అప్పటి కాలంలో వరుస వాయిలు లేవండి. బైబిల్లో అబ్రాహాము ఇలా చేశాడు అని కొంతమంది విమర్శించుటకు చూస్తారు. అప్పటి కాలంలో వరుసలు వాయిలు లేవు. తర్వాత ధర్మశాస్త్రాన్ని దేవుడు పెట్టి అలాంటి వాటిని ఖండించి అలాంటి పాపములు చేసేవాడు శాపగ్రస్తుడు అవునుగాక అంటే ప్రజలందరూ ఆమేన్ 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 అన్నారు. దేవుడు ఒప్పుకోడు. బైబిల్ ఎప్పుడు పాపాన్ని సపోర్ట్ చేయలేదు. దావీదు పాపం చేసిన తప్పే, ఎవరు పాపం చేసిన తప్పే, నోవాహు కుమారుడు పాపం చేసిన తప్పే, ఆ దావీదు కుమారుడు పాపం చేసిన తప్పే, సొలొమోను పాపం చేసిన తప్పే, సంసోను పాపం చేసిన తప్పే, సౌలు పాపం చేసిన తప్పే. ఎవడు పాపం చేసిన తప్పుని తప్పుగా ఖండించిన పుస్తకం ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యమే. కొంతమంది అంటారు ఆ పాపాలు ఎందుకు రాశారంటే అది వాస్తవం కాబట్టి రాశారు. కట్టుకథలు పెట్టకథలు అయితే మంచి మంచివి రాసేసి నచ్చినవి రాసేసేవాళ్ళు. నా దేవుడు పెట్టకథలు కట్టుకథలు రాయించేవాడు కాదు. జరిగిన వాస్తవాన్ని తన ఆత్మ ద్వారా 40 మంది రచయితల చేత రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథమే ఈ వాక్యం. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ చూస్తే అబ్రాహాము జీవితంలో మనం గమనిస్తే అబ్రహాము ఆ దేవుడు నడిపించాడని వెళ్తున్నాడు. వెళ్తున్న టైంలో భార్యను పట్టుకొని చెల్లెలని చెప్పాల్సి వచ్చింది. ఒక భర్తకి భార్యని చెల్లెలని చెప్పుకోవాలంటే ఎంత నామోషిగా ఉంటుందండి. ఎంత పరిస్థితి అయితే ఎంత భయపడితే అలా చెప్పాడు. భార్య ఏమో అక్కడ ఉంది, ఆయన గారి ఇంట్లో ఉంది, ఈయనేమో బయట ఉన్నాడు. వారం తర్వాత వచ్చింది. నిజం చెప్తున్నానండి, వారం తర్వాత భార్య వచ్చింది. ఏ భర్త అయినా ఎలా మాట్లాడాలి వాస్తవంగా? నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ఏ భర్త అయినా ఎంత అనుమానంగా మాట్లాడాలి? కాస్త కూడా అనుమానం లేదు. భార్య భర్తల మధ్య ఎప్పుడైతే మంచి అండర్స్టాండింగ్ ఉంటుందో, వారిద్దరి మధ్య మంచి బంధం ఉంటుందో అనుమానం ఉండదండి. ఈరోజు ఈ అనుమానాల వల్ల కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. ఆమె ఎవరితో అయినా కాస్త పలకరించిందంటే ఈయనకు అనుమానం, వెంటనే వెంటనే అనుమానం, వెంటనే. ఇదొక పెద్ద జబ్బు తెలుసా అండి? ఇదొక శాపం. ఈరోజు ఈ అనుమానాల గోల ఎక్కువైపోతుంది. అలాగని చెప్పి పాపం చేయమని కాదు. పాపం ఎరుగనటువంటి భార్య మీద ఎందుకు అలా మాట్లాడతారు కొంతమంది? ఎందుకంత అనుమానం? భర్త మీద ఎందుకంత అనుమానం? ఎప్పుడు మంచి అండర్స్టాండింగ్ లేకపోతే ఈ ఇలాగనే. కానీ వాళ్ళిద్దరు ఎంత మంచి అండర్స్టాండింగ్ అంటే ఆమె వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ, సారమ్మా వారం రోజులు అక్కడ ఉన్నావు, నువ్వు పాపం చేయలేదని గ్యారంటీ నాకేంటి? నువ్వు తప్పు చేయలేదని గ్యారంటీ నాకేంటి? నువ్వు పాపం చేసావో లేదో నేను పరీక్ష చేస్తాను అనలేదు. ఆయన ఎలా అన్నాడంటే అసలు ఆ టాపికే మాట్లాడలేదండి. భార్య భర్తల మధ్య బంధం అంత గొప్పది. భార్య భర్తలు ఎప్పుడైతే చక్కగా కలుసుంటారో వారి మధ్యలోకి ఇంకొకరు దూరరు. వాళ్ళ మధ్యలో తేడా వచ్చినప్పుడే ఇంకొకరు దూరుతారు. ఇంకొకళ్ళు భార్య భర్తల మధ్యలో ఉన్నారు అంటేనే ఆ భార్య భర్తలు విఫలమయ్యారు అని రుజువండి. ఇంకొకరు వాళ్ళ మధ్యలోకి వచ్చి వీళ్ళిద్దరికి సర్ది చెప్పాల్సి వచ్చిందంటే అక్కడ భార్య భర్తలు విఫలమయ్యారని అర్థం. అలాంటి పరిస్థితి రానిచ్చుకోవద్దు. దేవునికి ఇచ్చిన భర్తతో భార్యతో ప్రేమగా సంతోషంగా ఉంటా. సందర్భం వచ్చిందని చెప్పాను. ఇప్పుడు అబ్రహాం ముందుకెళ్తున్నాడు, ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, వెనుదిరిగాడా? వామ్మో, నా భార్యని చెల్లెలని చెప్పుకోవాల్సి వచ్చింది, నేను మా ఇంటికి పోతాను రా బాబు, ఈ గోలంతా నాకెందుకురా, దేవుడు ఏదో మాట చెప్పాడని ఆ మాటకి విధేయుడిగా ఉండి ముందుకు వచ్చేస్తే ఈ గోల ఈ బాధ ఇవన్నీ నేను ఎక్కడ పడతాను అనుకున్నాడండి. వెనుదిరగల. ఎంత పరిస్థితి అయినా రాని, ఓ చోట శత్రువులు వచ్చేసారు,
శత్రువులు ఇబ్బంది పెట్టేస్తున్నారు. అభిమేలకు వచ్చేస్తున్నాడు. ఇంకొక రాజు వచ్చేస్తాడు. ఎవరు వచ్చినా అస్సలు నేను వెనుదిరిగేది లేదు. అరే, వెనుదిరుగురా, వెనక్కి వెళ్ళిరా. అప్పట్లో కూడా ఉన్నాడు కదా సాతానుగాడు. వాడు ఏమన్నా చెప్పుంటాడేమో అబ్రామ్కి, అబ్రామా ఎందుకు నీ కష్టాలు వెనకపోవచ్చుగా అంటే, నేను పోను, వెనుదిరగను. పోనీ ఏమవుతుంది, మహా అయితే ఏమవుతుందిరా, ఏమవుతుంది. అప్పో, దేవుడి మాటకు లోబడి ముందుకు వస్తున్నావే, ఒక గర్భఫలం ఇవ్వచ్చుగా, ఆ కార్యం చేయొచ్చుగా. తెగ ప్రార్థనలు, తెగ బలిపీఠాలు, తెగ ఓ దేవుడు 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 అంటున్నా, ఏం చేశాడు అని ఉంటాడు సాతానుగాడు పక్కన వచ్చి. అప్పుడు అబ్రామ్ ఎక్కడా కూడా నిజమే, నేను ఆయన మాటిని అన్నీ వదిలేసుకున్నా, నాకు మాత్రం దేవుడు కార్యం చేయట్లేదు అందులో అబ్రాము విధేయునిగా ఉండి ముందుకెళ్ళాడండి. తగిన సమయంలో దేవుడు వాగ్దాన పుత్రుణ్ణి ఇచ్చాడు. వాగ్దానాన్ని దేవుడు మర్చిపోలేదు. నిబంధనను దేవుడు మర్చిపోలేదు. మాటను దేవుడు మర్చిపోలేదు. నిశ్చయముగా నిశ్చయముగా నీవు కూడా వెనుదిరుగని విధేయత చూపే వ్యక్తివైతే నీకిచ్చిన మాట నా దేవుడు మర్చిపోడు. నీకిచ్చిన మాట ప్రకారంగా నువ్వు ఆయన మాటకు లోబడ్డావు. నువ్వు ఆయన మాటకు విధేయునిగా వెనుదిరగని విధేయత నీలో ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు కార్యం చేయకుండా ఎందుకుంటాడు? నీ జీవితంలో ఆయన మార్గం తెరవకుండా ఎందుకుంటాడు? విశ్వాసంతో సాగిపో. భయపడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు. నీకు నాకే కాదు, భక్తుల పరిస్థితి కూడా అలాగనే ఉంది. యుగాంత కాలములో భక్తులకు ఒక సూచన కోసం దేవుడు భక్తుల చరిత్రను మనకి చూపించడానికి రాయించాడు. వారి పరిస్థితి చూస్తున్నాం కదా, అబ్రాం పరిస్థితి చూస్తున్నాం కదా. వెనుదిరుగని విధేయత చూపి ఎలా దీవెన పొందాడో మనం ఇప్పుడే మ్యూట్లో పడింది, ముందే మ్యూట్లో పడిందమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కంటిన్యూ చేశారు. ఫిలిప్పి 2:8 ఒకసారి చూడండి. యేసుక్రీస్తు ప్రభు ఎంత విధేయత కలిగి ఉన్నాడో, ఆ విధేయత వల్ల ఎంత ఆశీర్వాదం మనకు వచ్చిందో. ఫిలిప్పి 2:8 చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈరోజు మనకుందండి విధేయత? మనకుందా? నిజం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువట ఆకారమందు మనుషులుగా కనబడి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తగ్గించుకున్నాడు. ఈరోజు ఆయనొక్కని విధేయత మనందరినీ నీతిమంతులుగా మార్చింది. ఈరోజు అటువంటి విధేయత మనకు కావాలి. అమ్మా, దేవుని మాటకు లోబడతామమ్మా, విధేయతతో ముందుకెళ్దామమ్మా. కుటుంబంలో కూడా విధేయత చూపండి. ఎవరైనా యవనస్తున్న మాట ఏంటుంటే తల్లికి విధేయులుగా ఉండండి అయ్యా, ఉండండి అమ్మా. తండ్రికి విధేయతగా కలిగిన వారిగా ఉండండి. మా నాన్నకి ఏం తెలియదు అని వద్దమ్మా. భర్తకు విధేయురాలుగా ఉండమ్మా భార్య. కుటుంబంలో విధేయత కనిపరచండి అమ్మా, లోపడండి. మాట చెప్పినప్పుడు తిరగబడొద్దు. నేను ఎప్పుడు అంటా, 2 రకాల బడి, ఒకటి లోబడి, 2 తిరగబడి. ఏ బడిలో చదువుతారో మీ ఇష్టం. లోబడిలో చదివితే దీవెన, లోబడిలో చదివితే విధేయత, తిరగబడిలో చదివితే శాపం. వద్దు, విధేయత చూపండి, విధేయత నేర్చుకోండి. 2 రకాల విధేయతలు ఈ పూట మీకు చెప్పాను. ఒకటి ప్రశ్నించని విధేయత, 2 వెనుదిరుగని విధేయత. మీరు చెప్పండి ఒకసారి. ఒకటి ఎలాంటి విధేయత? ప్రశ్నించని విధేయత. మనం దేవుని మాటకు లోబడి ముందుకెళ్ళడమే. ఇదెందుకు అదెందుకు అని అనకూడదు. ఎందుకు అనకూడదు? అలాని గుడిగిపోవాలా అంటే జరగబోయేది నీకు తెలియదు అమ్మా. ఆపద తప్పించడానికే దేవుడు మనకి ముందుగా ఆశ్రయాన్ని సిద్ధపరుస్తాడని నిన్న చెప్పాను. ఇప్పుడు కేరీతు వాగు ఎండిపోద్ది. వాగెండిపోయాక ఏలియా తిప్పలు పడటం కంటే ముందుగా వాగెండిపోక ముందే దేవుడు సారేపతులో ఒక విధవరాలను సిద్ధపరిచి ఉంచాడు. ఆమెకు ఆజ్ఞ ఇచ్చాడని ఉంటుంది అక్కడ. దేవుడు ఆమెను సిద్ధపరిచి ఉంచాడు. ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళాలంటే సీదోనుకి వెళ్ళాలి. అది శోధనగానే కనిపిస్తుంది, కానీ అక్కడ దేవుడు ఒక మార్గాన్ని తెరుచున్నాడు. యాకోబు కుమారులు కరువులో చచ్చిపోకూడదు, వాళ్ళను పోషించడానికి దేవుడు యోసేపుని ఐగుప్తు పంపిద్దాం అనుకున్నాడు. ఆయన ఐగుప్తు పంపించేటప్పుడు యోసేపుకి అర్థం కాల నీ ప్రణాళిక ఇట్లుందా అని. ప్రశ్నించిన విధేయతతో ముందుకెళ్ళిపోయాడు. ఒకరోజు వచ్చాక, ఓహో అందుక ప్రభువా నన్ను ఇక్కడికి చేర్చింది,
యాకోబు కుమారులు యోసేపుని చూసి భయపడుతుంటారు, మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అని భయపడుతున్నటువంటి టైంలో ఆయన ఏం చేయకుండా, మీదేం లేదు, ఇది దేవుని ప్రణాళిక, మీరు చావకూడదని నన్ను దేవుడికి పంపించాడు ఇక్కడికి, మీరేం భయపడొద్దని చెప్పి వాళ్ళ అన్నలకు ధైర్యం చెప్పాడు. ఎందుకంటే ఆయన విధేయత ప్రశ్నించుకొని ముందుకెళ్ళాడు. దేవుడు ప్రమాదాన్ని ముందే పసిగట్టి దానికి మార్గాన్ని కూడా ముందే దేవుడు సిద్ధపరిచాడు. నువ్వు కూడా అంతే, నీకు ప్రమాదమే తెలుసు, కానీ దేవుడు మార్గాన్ని కూడా సిద్ధపరిచాడు. నీ జీవితంలో ఇప్పటివరకు సమస్యలు రాలేదా? వచ్చాయి. పోలేదా? పోయాయి. ఇప్పుడు సమస్యలో ఉన్నావా? ఉన్నావు. అప్పుడు పోయిన సమస్యలు ఇప్పుడు కూడా పోవా? పోతే. ఎందుకు కలవరపడిపోతున్నావు? ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నాడు దేవుడు కార్యం చేసిన వాడు నేడు కార్యం చేస్తాడు. నాటి పరిస్థితి ఇదే, నేటి పరిస్థితి ఇదే. నాడు సాక్షిగా నిలబెట్టినప్పుడు నేడు నిలబెట్టడా? రేపు నిలబెట్టడా? ఎందుకు టెన్షన్గా ఫీల్ అవుతున్నావు? ప్రభు మీద భారం వే. నువ్వు ఆయనే నమ్ముకున్నావు, ఆయనే మన దిక్కు. ఇన్ని లక్షల మంది ప్రభు వైపు చూస్తున్నారు, వారు సిగ్గుపడుతున్నారా? లేదు, లేదు. దేవుడు వారికి ఏదో ఒక మేలు చేసి వారిని దేవుడే నడిపిస్తున్నాడు. సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు. మేలుకై సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. మేలుకై సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. కాబట్టి విధేయత కలిగిన వ్యక్తిగా నువ్వు ముందుకు సాగిపో. విధేయత కలిగిన వాణిగా ముందుకు సాగిపో. అయ్యా, ప్రశ్నించిన విధేయత నాకు కావాలి, వెనుదిరుగని విధేయత నాకు కావాలి. నేను ఈరోజు వెనుదిరుగుతున్నాను, చిన్న సమస్య వస్తే ప్రార్థనకు రాలేకపోతున్నాను, వెనక్కడుగేస్తున్నాను. వెనక్కడుగు వేయకూడదయ్యా. అయ్యా తండ్రి, నాలో ప్రశ్నించిన విధేయత, వెనుదిరిగిన విధేయత కలిగించండి అయ్యా, కలిగించండి అయ్యా. అవిధేయత ఎక్కడుంటే అక్కడ ఉగ్రత కదా నాయన, విధేయత ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం కదయ్యా. విధేయతతో ముందుకెళ్ళాలయ్యా, విధేయత కలిగిన వ్యక్తిగా సాగిపోవాలయ్యా అని అందరూ ప్రార్థన చేసుకోండి తల్లి, అందరూ ప్రార్థన చేసుకోండి బ్రదర్ అండ్ సిస్టర్స్. నిజమైన తండ్రి, ఇప్పటి వరకు నాలో నా ప్రభు విధేయత కలిగి ఉంటున్నాను, విధేయత లేదన్నా నా తండ్రి కదా, ఇప్పటి వరకు ప్రశ్నించారు కదా ప్రభాదేవ. నిజంగా నా తండ్రి, ఎదుటి వారిని ప్రశ్నించే స్థితిలో ఉంటున్నాను, లోబడిన స్థితిలో ఉంటున్నాను నా తండ్రి దేవ. మాకు నేను గొప్ప అనుకునే స్థితిలో ఉంటున్నాము నా తండ్రి దేవ, తిరిగే స్థితిలో ఉంటున్నాము నా తండ్రి. అయ్యా, ఎదురున్న ఆశలు వేరుని మీరు తగ్గించిన బట్టి, మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు నా ప్రభ. అయ్యా, ఇది నా దేవలు ప్రశ్నించే స్థితిలో ఉన్నాడు, మేము ఉండకుండా నా తండ్రి దేవ, విధేయత కలిగి జీవించాలి నా తండ్రి దేవ. విధేయత లేదయ్యా, విధేయత లేదయ్యా, విధేయత లేదయ్యా. మరణం పొందినంతగా నా తండ్రి దేవ, మీరు విధేయతను చూపించారు నా తండ్రి నా ప్రభ. మీరు చూపిస్తున్న విధేయతను బట్టి ఈనాడు మేము నా ప్రభ రక్షించబడ్డాము, మేము ప్రార్థనకు వారసులు కాబడ్డాము నా తండ్రి దేవ. సాగిపోనట్లు సమస్యను బట్టి మేము తిరుగుతున్నాము నా తండ్రి దేవ. బలపరచమని, మీరే బలపరచమని. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, కృపగలిగిన రాజా, మహాగరుడా, నీకు వందనాలు. విధేయత వలన అయా ఆశీర్వాదం ఉంటుందని, ప్రశ్నించని విధేయత, వెనుదిరిగని విధేయత మాకు అవసరమని ఈ పూట మీరు మాట్లాడించిన మాటలు బట్టి వందనాలు. మమ్మల్ని సరిచేయుటకు, విధేయత యొక్క ఆశీర్వాదం తెలియచేయుటకు మీరు మాతో మాట్లాడారు. విధేయత కలిగిన వారిగా మేము ముందుకు సాగిపోవాలి నాయన. ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారిని, ఈ వర్తమానాన్ని వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏ సమస్యలో ఉండి వర్తమానం విన్నారు, వారి పరిస్థితి ఎరిగి అయ్యా, వారు ఆ సమయంలో కూడా ప్రశ్నించకుండా, వెనుదిరుగకుండా ముందుకు సాగిపోవాలని ఆలోచన కలిగి ఉండగా నీ బిడ్డల జీవితంలో గొప్ప మేలు మీరు చేయండి. మేలుకై సమస్తమును సమకూర్చివాడా అయ్యా, శ్రమ పడిన ఏండ్ల కొలది నిరీక్షణ కలిగి ముందుకెళ్తే ఆ నిరీక్షణ సిగ్గుపరచక కార్యం చేసేదేవు. నీ బిడ్డల పక్షాన మీరు ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి మార్గం తెరవండి. ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఆ ఇబ్బందులకు మార్గాన్ని మీరు తెరవండి. అయ్యా, బలహీనతలో ఉన్న వారిని బలపరచండి. అయ్యా తండ్రి, ఎవరెవరు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో కార్యాన్ని మీరు జరిగించండి. మా పని పాటల్లో తోడుగా ఉండండి. ఈ రోజంతా మా కుటుంబాల చుట్టూ కంచివేయమని, వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు దరిచేరకుండా కాపాడమని నీ బిడ్డల పక్షాన ఉంటానన్నావు కదయ్యా. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. ఏదో విన్నాము వెళ్ళిపోయామని కాదు, మా జీవితంలో ఒక మార్పుని మీరు అనుగ్రహించి మీరు బలపరిచి సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడై ఉండును గాక. ఆమేన్. అమ్మ అందరూ ఒకటిగా